This conference will now be recorded. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు చూసుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటిగా ఉంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు అరామిక్ భాషలో ఎలోయి ఎలోయి లామా సబక్తాని, ఇక్కడేమో ఏలీ ఏలీ లామా సబక్తాని, ఇవన్నీ ఒకటే ప్రియులరా. ఒకటి ఒక భాషలో, మరొకటి మరొక భాషలో మాట్లాడినటువంటి మాటలు. సరే, ఈ ప్రవచనం మనం రెఫరెన్స్ ఎక్కువ తీయద్దు, కానీ నేను ఓరల్ గా చెప్పేస్తాను. 22వ కీర్తన 1వ వచనములో కూడా ఏముంటుందంటే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. ప్రియులారా, దేవుడు తనను విడిచిపెట్టడం గురించి వ్రాయబడినటువంటి మాట. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో, పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇది జరిగినప్పుడు ఖచ్చితముగా ఆ దినములలో సూర్యుడు చంద్రుడు కూడా కనిపించకుండా పోతారు. చాలా వచనాలు బైబిల్లో వ్రాయబడినట్టుగా. ఆమోసు 8:9లో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ప్రియులరా, చూడండి, మధ్యాహ్న కాలములో సూర్యుడు అస్తమించాడు, పగటి వేళ భూమికి చీకటి కమ్మింది. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు భయంకరమైన చీకటి. ప్రియులారా, ఈ సమయములో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు. ఈ రోజున ప్రపంచంలో దరిదాపు 800 కోట్లను ప్రజానీకం చేరబోతా ఉన్నది. ప్రతిరోజు కూడా వీరిలో అనేక మంది బాధపడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళ బాధ అని మనం కొంచెం ఆలోచన చేస్తే, నా భర్త నన్ను విడిచిపెట్టాడు, నా భార్య కాపరానికి రావటం లేదు, ఆమె నన్ను విడిచిపెట్టేసింది, నా పిల్లలు నన్ను విడిచిపెట్టేశారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలిపెట్టేశారు, నాతో ప్రాణ స్నేహంగా ఉండే నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు, నా ద్వారా ఎన్నో మేలులు పొందిన వారు కూడా నన్ను విడిచిపెట్టేశారు. ప్రియులరా, మనం ఈ లోకంలో ఎంతమందిని నమ్మినా, ఎంతమందికి మేలు చేసినా, వీరు నాతో చివరి వరకు నిలబడతారు అని నీవు ఎంతమంది మీద నమ్మకం పెట్టుకున్నా, నీ అవసరత ఉన్న రోజున, నువ్వు అవసరతలో ఉన్న రోజున అనేక మంది నీ చేయి విడిచిపెడతారు. ఇవి సహజంగా ప్రతిరోజు మనం చూసేటువంటివి.
అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ఆయన ఎవరు చెయ్యి విడిచిపెట్టారని బాధపడుతున్నారంటే దేవుడు తన చెయ్యి విడిచిపెట్టాడు. చూడండి, మొదటి మాటలో తండ్రి అని పిలుస్తాడు, చివరి మాటలో కూడా మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. 7వ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా దేవా, నా దేవా. ప్రియులారా, దేవా అని ఎందుకు అన్నాడు? ఏమయ్యింది మరి? తండ్రి కుమారుల బంధం ఎందుకు ఇలా జరిగింది? నా దేవా అని ఎందుకు అనాల్సి వచ్చింది? ప్రియులారా, చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు దేవుడు తన చెయ్యి విడిచిపెట్టారనే ఆవేదన. నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన స్వంత కుటుంబ సభ్యులు ఆయన్ని నమ్మలేదు. ఆయన ఆపదలో ఆయన వెంట ఆయన సహోదరులు లేరు. ఆ 3.5 సంవత్సరాలు తనతో ఉన్నటువంటి శిష్యులు ఏ పరిస్థితి ఎదురైనా నిన్ను విడిచిపెట్టమని చెప్పిన వారు లేరు. అనేక మేలులు పొంది, స్వస్థతలు పొంది, దీవెనలు పొంది, ఆశీర్వాదాలు పొంది అనేక మంది ఆ సమయములో దేవుడిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టిన బాధపడని యేసయ్యా, తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టినప్పుడు ప్రియులరా ఆవేదన చెందుతూ ఉన్నాడు. మొదటి 3 మాటలు కూడా ఇతరుల కోసం మాట్లాడాడు. ఇక్కడ ప్రభువు వారు తన బాధను వ్యక్తం చేస్తున్నారు ఈ 4వ మాటలో. ప్రియులరా, ఎందుకు అంత చీకటి కమ్మింది? చాలా మంది పండితులు అనేది ఏంటంటే ఆ రోజు పౌర్ణమి, సూర్యగ్రహణానికి కానీ దేనికి అవకాశము లేని రోజు. అలాంటి రోజున ఎందుకు ఈ చీకటి కమ్మింది? యేసు ప్రభు ఈ కేక ఎందుకు వేయాల్సి వస్తుంది? ఆర్తనాదం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. ప్రియులరా, ఏంటి ఆ అద్భుతమైన విషయం అంటే ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. ఆయనలో ఉన్న విచిత్రమైన వ్యక్తిత్వం, అద్భుతమైన గుణం, సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఎలా సంపూర్ణమైన మానవుడు అంటే మీకు తెలుసు, ఆయన కోపపడ్డాడు అని ఉంటది బైబిల్లో, యోహాన్ 2:15లో. సరే, ఇక రెఫరెన్స్ చెప్పను నేను. ఆయన ఆకలి కొన్నాడు, ఆయన అలసిపోయాడు, ఆయన దుఃఖపడ్డాడు, కన్నీరు గార్చాడు, ఆయన దప్పిగొన్నాడు. ప్రియులరా, ఆయన ఆనందించాడు. ఇవన్నీ మానవునిలో ఉండేటువంటి లక్షణాలు. సంపూర్ణ మానవుడు. ఇప్పుడు చెప్పినవన్నీ మానవుడిలో ఉంటాయి. అలానే ప్రియులరా, ఆయనలో దైవిక లక్షణ ఏమంటాడంటే నేను అనాది కాలము నుండి ఉన్నవాడను అంటాడు యోహాను 8:58. అంటే ఆరంభము అంతము లేనివాడు, సృష్టి ఆరంభం నుండి అంతం వరకు ఉన్నటువంటి వాడు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడు. ప్రియులరా, ఆయన లోకమునకు వెలుగు అని పిలువబడిన వాడు. అనేక ఆశ్చర్య అద్భుత మహత్కార్యములు చేసిన వాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, నత్తివారిని, చాంద్రరోగము కలిగిన వారిని, ఊచకాలు చేతులు కలిగిన వారిని, చచ్చిపోయిన వారిని బాగు చేసి బ్రతికించిన వాడు. ఇవన్నీ ఎవరి లక్షణాలంటే దేవుని లక్షణాలు. ఆయన సంపూర్ణ మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు. ప్రియులారా, ఇప్పుడు ఆయన మరి ఎందుకు బాధపడుతున్నాడు? శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయారనా? తనను భయంకరంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారనా?
తన శరీరం చాళ్లు చాళ్లుగా దున్నబడిందనా, తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుచున్న బాధను తట్టుకోలేకనా, లేక తను వింటున్నటువంటి భయంకరమైనటువంటి ఆ రోత మాటలను వినా, ఎగతాళి చేయుచున్నటువంటి ప్రజల యొక్క సంభాషణలు వినా? కాదు ప్రియులారా, ఇవేవి కాదు ప్రియులారా. ఆయన మాటలలో ఉన్న ఆవేదన, ఆయన మాటలలో ఉన్న దుఃఖం, ఆయన మాటల్లో ఉన్న ఆక్రందన ఏంటంటే, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు? ఎవరు విడిచి వెళ్ళిపోయినా ఆయన దుఃఖపడే దేవుడు కాదు ప్రియులారా. ప్రియులారా, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆయన బాధపడేటువంటి వాడు కానే కాదు ప్రియులారా. సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసినంత మాత్రాన కృంగిపోయేవాడు కాదు ప్రియులారా. అన్యాయపు తీర్పు తీర్చినంత మాత్రాన దుఃఖపడేవాడు కాదు ప్రియులారా. కొరడా దెబ్బలకు భయపడేవాడు కాదు. అన్ని మౌనంగా భరించిన దేవుడు, చిత్రహింసలు అనుభవించిన దేవుడు. కానీ ఒక్కదాన్ని మాత్రం ఆయన తట్టుకోలేకపోయాడు. ఏంటంటే, దేవుడు తన చేయి విడిచిపెట్టడం. అన్ని భరించాడు, కానీ దేవుడు తన చేయి విడిచిపెట్టడం భరించలేకపోయాడు. ప్రియులరా, ఒకప్పుడు భూమి మీద ఉండంగా యేసు ప్రభు ఏమన్నాడంటే, చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29. నన్ను పంపిన వాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రియులరా, చూడండి, ఆయన నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. నన్ను పంపిన వాడు నాకు తోడయ్యున్నాడు. ప్రియులరా, ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులరా. ఆయన ఏమన్నాడంటే, నేను నిన్ను తల్లి అయినా మరచునేమో, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు ప్రియులారా. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన అరణ్యములో ఒంటరిగా ఉన్న మోషేను విడిచిపెట్టాడా? విడిచిపెట్టాల. మోషేతో ఉన్నటువంటి దేవుడు. ప్రియులరా, యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు విడిచిపెట్టాడా? ఐగుప్తు దేశంలో విడిచిపెట్టాలా? చెరసాలలో విడిచిపెట్టాలా? ఎక్కడున్నా విడిచిపెట్టని దేవుడు ప్రియులారా. ఇశ్రాయేలీలు శ్రమకు తాళలేక మొర్ర పెట్టినప్పుడు ఎన్నడైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు ప్రియులారా. ఆయన ఎన్నడూ విడువనటువంటి దేవుడు ప్రియులారా. ఏమండి, ఈ లోకంలో తల్లిదండ్రులైన వారే తమ పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలను వదిలిపెట్టలేరే? నీ కోసం సిలువకు వెళ్ళిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన దేవుడు, తన ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడిన దేవుడు నిన్ను నన్ను చేయి వదిలిపెడతాడా? అసాధ్యము, అసాధ్యము ప్రియులరా. కానీ ఇక్కడ బాధాకరమైన అంశం ఒకటి చెప్పనా? ఈ దినాలలో మనుష్యులు ప్రియులరా, మనుష్యులు శరీర సంబంధులు తమను విడిచిపెట్టారని బాధపడుతూ ఉంటారు. కానీ ప్రియులరా, అయ్యో, దేవుడు నా చేయి విడిచిపెట్టాడే, నేను దేవునికి ఎడమైపోయానే, నా పాపము దేవుడిని నన్ను దూరం చేసిందే అని ఏడ్చేవారు, బాధపడేవారు, దుఃఖపడేవారు, ఆక్రందన చేసేవారు ఎవ్వరూ లేరు ప్రియులారా. మనుషులు దూరం అయిపోయారు, మనుషులు చేయి విడిచారు అని ఏడ్చేవారు కనబడుతున్నారు. కానీ నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడే, నేను దేవుడికి ఎడమైపోయానే, నేను దేవునికి దూరం అయిపోయానే. ప్రియులరా, ఏంటి కారణం? దేవుడు ఎందుకు ఒక మానవుడి యొక్క చేయిని విడిచిపెడతాడు? ఏం జరుగుతుంది?
ప్రియులరా, ఇక్కడ జరిగింది కూడా ఏంటి అంటే, మీకు నేను మొన్న వాక్యంలో ఒకసారి తెలియచేశాను. పాప పరిహారార్థ బలి అర్పించే సమయములో 2 మేకలను సిద్ధం చేస్తారు. ఒకటి దేవుని పేరు మీదట పడినటువంటిది ఒకటి ఉంటుంది. ఆ రెండిట్లో ఆ చీటీలు వేసి ప్రియులరా, ఒకటి దేవుని పేరని, ఒకటి అజాజేలు పేరు అని 2 పేర్లు విడిచిపెడతారు. ఒక దానిని వధిస్తారు, దాని రక్తాన్ని బలిపీఠం మీద చిలుకరిస్తారు. ప్రియులరా, ఆ తరువాత 2వ మేకను ఏం చేస్తారని చెప్పాను? అరణ్యములోనికి విడిచిపెట్టేస్తారు. ప్రియులారా, అహరోను ఏం చేస్తాడంటే, ప్రధాన యాజకుడైన అహరోను ఆ మేక మీద చేతులుంచుతాడు. ఇశ్రాయేలీల పాపాలు, వారి దోషాలు అన్నీ కూడా, అతిక్రమ క్రియలన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి ఏం చేయాలి? ఒక మనుష్యుని చేత దానిని అరణ్యంలోనికి పంపించి వేస్తారు. ఆ మేక ఏం చేస్తుంది? వారి దోషాలన్నీ భరించి ఎడారి ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టాలి. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభుల వారు అజాజేలు అని పేరు కలిగినటువంటి ఆ మేకతో పోల్చబడినట్లుగా ఇక్కడ మనం గ్రహించాలి. ఆయన కూడా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఎడారి ప్రదేశంలో, అరణ్య ప్రదేశంలో విడిచిపెట్టబడిన విధముగా. అరణ్య స్థితి అంటే ఒంటరి స్థితి, అరణ్య స్థితి అంటే గడ్డు పరిస్థితి. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం జరుగుతా ఉంది? ఎవ్వరూ లేక తనతో పాటుగా అక్కడ ఒంటరి వాడై వేదన పడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఆయన చేయిని విడిచిపెట్టాల్సి వచ్చింది. నా దేవా, నా దేవా అని ఎందుకు పిలిచాడు అంటే, నిజానికి తండ్రికి కుమారుడికి మధ్యలో గొప్ప ఆత్మీయత ఉన్నది. ప్రియులారా, యేసు ప్రభుకి తండ్రి అయిన దేవునికి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఆత్మీయత దెబ్బతిన్నది. ఏమైంది? ఎలాగైతే ఆ అజాజేలు అని పిలువబడే మేక మీద అహరోను చేతులుంచి ఇశ్రాయేలీల పాపాలన్నీ దాని మీదకి ట్రాన్స్ఫర్ అయినట్లుగా లోకములో మానవ కోటి పాపము యావత్తు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పడింది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. ప్రియులరా, ఆయన పాపాన్ని చూడలేడు. ఇప్పుడు యేసు ప్రభు తన శరీరం మీద లోక పాపమంతా వేసుకున్నాడు కాబట్టి దేవుని కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేని నిష్కళంకమైనది. కాబట్టి శిలువ మీద ఉన్నప్పుడు ప్రపంచములో ఉన్న ప్రజలందరి పాపములు, ప్రజలందరి సమస్త దుష్టత్వము, సమస్త హేయ క్రియల పాపము ఒక మానవుడు చేసే అక్రమము, అన్యాయము, వ్యభిచారము, మోసము, నరహత్య, దొంగతనము, ప్రియులరా లంచగొండితనము, మురికి యావత్తు అన్ని ఆయన మీద మోపబడేసరికి ఇక యేసు ప్రభు కనిపించలేదు. ప్రియులరా, ఎక్కడ కనబడతాడు? ఇవే కప్పేస్తే ఆయన మీద పాపమంతా కప్పబడినట్లుగా అయిపోయింది. ప్రియులరా, అందుకనే ఆ పాపములను చూడలేక తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు తన శరీరము మీద ఆ పాపమును వేసుకొని మోస్తూ ఉన్నప్పుడు అది చూడలేక ప్రియులరా, ఆ పాపాన్ని చూడలేక పరిశుద్ధుడైన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి విడిచిపెట్టేశాడు. ప్రియులరా, మన పాపముల యొక్క ఫలితం తండ్రి అయిన దేవుడు కుమారుడిని చూడలేక కుమారుడి చేతిని విడిచిపెట్టేశాడు. నా కుమారుడా, నీ వైపు నేను చూడలేకపోతున్నా, నీ మీదంతా ఎంత పాపం వేసుకున్నావు నా కుమారుడా,
మన పాపం ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేశాం. ఎంత భయంకరం ప్రియులారా, ఎంత అన్యాయం. అందుకే ఎలాంటి దుఃఖమో చూడండి ఒక్కసారి. విలాపవాక్యం 1వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ ప్రియులరా దేవుని వాక్యం, త్రోవను నడుచువారులారా ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగ చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. ప్రియులరా, ఎంత దుఃఖపడుతున్నాడు. తన ప్రచండ కోప దినమున నాకెంత శ్రమ కలిగిందో, నా శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగిందా? ప్రియులరా, ఎంత బాధపడుతూ ఉన్నాడు ప్రియులరా. దేవుడు పాపాన్ని సహించలేడు ప్రియులరా, సహించలేడు. మన కోసం పాపంగా చేయబడిన యేసు ప్రభుల వారిని పరిశుద్ధుడైన దేవుడు విడిచిపెట్టేశాడు. పాపం అనేది ఏ రూపములో ఉన్నా సరే, గుర్తుపెట్టుకోండి, పాపం అనేది ఏ రూపములో ఉన్నా సరే మానవుడు దానితో సంబంధం పెట్టుకుంటే దేవుడికి పాపముతో సంబంధము లేదు. ఆయన పాపంతో సంబంధము కలిగి ఉండలేడు ప్రియులరా. అందుకే పాపముగా చేయబడినటువంటి తన కుమారుడి చెయ్యి వదిలిపెట్టి ముఖాన్ని ప్రక్కకు తిప్పి వేసుకున్నాడు ప్రియులరా. ఎంత దుఃఖకరం ప్రియులరా. మన కోసం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి చెయ్యి విడిచిపెట్టేశాడు మనలను నరకం నుండి కాపాడటానికి. ప్రియులరా, మనలను అగ్నిగుండం నుండి కాపాడటానికి, యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి మనం వెళ్లకుండా మనల్ని కాపాడటానికి తండ్రి అయిన దేవుడు కుమారుడి చేతిని విడిచిపెట్టాడు అని మనం గుర్తుపట్టాలి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క చెయ్యిని వదిలిపెట్టకపోతే ఈ రోజున మనకి పాప క్షమాపణ లేనే లేదు ప్రియులారా. మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగేది కాదు, మనకి పరలోకము ఉండేది కాదు. మనకి ఈ రోజున పరలోకం ఉంది అనే నిశ్చయిత కలుగుతుంది. దానికి కారణం పాపమంతా కుమారుడి మీద వేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు పాపంతో సంబంధం కలిగి ఉండకూడదు, అందుకని పాపంతో సంబంధం లేకుండా ఆయన ముఖాన్ని త్రిప్పుకున్నాడు. అందుకే నీకు నాకు ప్రియులరా ఈ రోజున ఆయన ఆ బలికి అప్పగించేశాడు. కాబట్టి పాపానికి శిక్ష తన కుమారుడి మీద వేయాలి అని తండ్రి అయిన దేవుడు అనుమతించాడు. కాబట్టి ఈ రోజున రక్షణ, ఈ రోజున పాప క్షమాపణ, ఈ రోజున విడుదల ప్రియులరా ఎంత గొప్ప విషయం ప్రియులరా. ప్రియమైన వారలారా, మన జీవితాలలో గుర్తుంచుకోవలసినటువంటి సత్యం, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ఒంటరి సమయం వస్తూ ఉంటుంది, ఒక విడిచిపెట్టబడిన సమయం వస్తూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ యేసు ప్రభు వారిని మేలు పొందిన వారందరూ వదిలిపెట్టారు, శిష్యులు వదిలిపెట్టారు, కుటుంబ సభ్యులు వదిలిపెట్టారు. 3 రోజుల పాటు కూర్చొని ఆహా ఓహో అంటూ బోధలు విన్న వారందరూ వదిలిపెట్టారు. ఎవరు వదిలిపెట్టినా కూడా నా తండ్రి నన్ను విడిచిపెట్టడు అని ఒక నమ్మకం ఉండేది. కానీ మన పాపముల తన మీద వేసుకున్నప్పుడు, తండ్రి తన చేయి విడిచినప్పుడు మాత్రం ఆయన తట్టుకోలేకపోయాడు ప్రియులారా, తట్టుకోలేకపోయాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా ఆయన. నిజముగా ప్రియులారా ఎంత మంచి దేవుడు. మన యేసుక్రీస్తు ప్రభుల వారు మన చేయిని విడిచిపెట్టకుండా తండ్రి చేతితో మన చేతిని కడపటానికి, తండ్రి యొక్క ఎడబాటు ఎంతసేపు ఎడబాటు ఉందో చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము ఒక్కసారి దేవుని వాక్యంలో
ఎంతసేపు వదిలిపెట్టాడో చూడండి ప్రియులరా. 7వ వచనము. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ప్రియులరా, ఎంతసేపు విడిచిపెట్టాడంట? నిమిషం మాత్రం ప్రియులరా. ఒక్క నిమిషం వదిలిపెడితేనే ప్రియులరా అబ్రహాము యేసుక్రీస్తు ప్రభు తట్టుకోలేకపోయాడు ప్రియులరా. ఎంతసేపు? నిమిషం. మనం ఎంతకాలమైంది దేవుని చేతిని విడిచిపెట్టి దేవునికి దూరమై, దేవుని కృపకు దూరమై, దేవుని సత్యమునకు దూరమై, ఆత్మీయతకు దూరమై, మన హృదయములో పరిశుద్ధాత్మ తాకుదలకు, అలికిడికి, వినికిడికి దూరమై ఎంత కాలమైపోయింది. నిమిషం మాత్రం విసర్జిస్తేనే యేసుక్రీస్తు ప్రభు తట్టుకోలేకపోయాడంట. మనం సంవత్సరాలు దేవునికి ఎడంగా ఎలా బ్రతకగలుగుతున్నాం ప్రియులరా? ఎలా బ్రతకగలుగుతున్నాం? ఎంత బాధాకరం ప్రియులరా. నిజానికి మొదటి ఆదాము ఏం చేశాడు? ఏదెను తోటలో ఆయన పాపం చేసి తన స్వంత అపరాధం వలన, తన స్వీయ పాపం వలన దేవునికి దూరమయ్యాడు. ప్రియులరా, రెండవ ఆదాము యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దేవునికి దూరమయ్యాడు? నీ మనస్సులో చెక్కుకో, నీ గుండె మీద రాసుకో. నీ పాపం కోసం, నా పాపం కోసం తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు దూరమయ్యాడు. మొదటి ఆదామేమో పాపం చేయటం వలన తండ్రి చేయి వదిలిపెట్టాడు. రెండవ ఆదామైన క్రీస్తు ప్రభువారు ప్రియులర మన పాపముల విషయమై, ఆయనలో పాపము లేదు, మన పాపముల విషయమై ప్రియులరా రెండవ ఆదాము మీద దేవుడు మన పాపమంతా మోసి, ప్రియులరా ఏం జరుగుతా ఉంది? ఆ తండ్రికి దూరం అయ్యాడు. ప్రియులరా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవుడు చెయ్యి ఎందుకు వదిలిపెట్టాడు? ప్రియులరా కుమారుని చెయ్యి తండ్రి అయిన దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు? ఒకటే మాట ప్రియులరా, ఎందుకంటే నిన్ను నన్ను మనం ఆయన కుమారులనుగా చేసుకోవటానికి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎందుకు చేయి విడిచిపెట్టాడు అంటే ప్రియులరా ఒకటే మాట, మనలను ఆయన కుమారులుగా చేసుకోవటానికి. ఇది మొదటి మాట ప్రియులరా. మనకి దేవునికి మధ్య పాపం అడ్డుగోడగా ఉంది. 59 యెషయా, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని. ఇప్పుడు ఆ దోషములు తొలగిపోవాలి. మన పాప రుణమునకు యేసు ప్రభు వారు సిలువలో వెల చెల్లించాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ తండ్రి మన పాపమంతా ఎప్పుడైతే దేవుని కుమారుడి మీద వేయబడుతుందో అప్పుడు మన పాపమునకు వెల చెల్లించబడింది. యేసు ప్రభు శరీరం మీద ఆ శిక్షను అనుభవించినప్పుడు మన దోష రుణం తీరిపోతుంది. తిరిగి మనం ఆయన కుమారులుగా మార్చబడతాం. ఎవరు పశ్చాత్తాపడతారో వారిని తిరిగి తన కుమారులుగా మార్చివేయటానికి దేవుడు క్రీస్తు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టాడు. రెండవదిగా ప్రియులారా, మన పాపముల నుండి మనలను శుద్ధీకరించటానికి ప్రియులారా పూర్తిగా యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులనుగా చేస్తుంది. ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. కాబట్టి ప్రియులారా పస్కా పశువుగా, పాప పరిహారార్థ బలిగా ప్రియులారా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క చేతిని విడిచిపెడితేనే మన పాపములకు ప్రక్షాళన జరుగుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది.
మొదటిగా ఆయన బిడ్డలుగా చేసుకోవటానికి, రెండవదిగా మన పాపముల నుండి మనలను శుద్ధీకరించటానికి, మూడవదిగా నీతిమంతులుగా చేయాలి. మనం నీతిమంతులుగా మార్చబడాలి అంటే పాపమెరుగని ఆయన మన కోసం పాపంగా మారిపోవాలి. కొరింథీ 5:21, రెండవ కొరింథీ. ప్రియులారా, దేవుడంట దేవుని నీతి అయ్యేటట్లుగా మనం పాపమెరుగనటువంటి క్రీస్తు ప్రభువుని మన కోసం పాపంగా చేశాడు. అందుకే తండ్రి అయిన దేవుడు యేసయ్య చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది. పాపమైన క్రీస్తు మన కోసం పాపమైపోయాడు కాబట్టి మనం ఆయన యందు దేవుని నీతి అవ్వాలంటే ఆయన చేయి విడిచిపెట్టబడాలి. నాలుగవదిగా మనలను శాప విముక్తులను చెయ్యాలి. శాపము నుండి మనలను విముక్తులు చెయ్యాలి. గలతీ 3:3 ఏముంటుందంటే, సిలువ మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు, మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడు. ప్రియులరా, ఆ 13-14 వచనాలలో ఆ శాపము తొలగిపోయి, ఆ శాపము కొట్టివేయబడి, ఆ శాపము నుండి విడుదల మనం పొందాలంటే తండ్రి అయిన దేవుడు కుమారుడి చేతిని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మన మీద ఉన్న శాపము ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఆ శాపమంతా ఆయన మోస్తాడు. మనం శాపము నుండి విమోచింపబడి మనకి ఆశీర్వాదానికి వారసులమవుతాం. ఆహా, ఏమి ప్రేమ ప్రియులరా! ఆయన బిడ్డలవటం కోసం మనం తండ్రి అయిన దేవుడు ఆయన చేయి వదిలిపెట్టాడు. మన పాపముల నుండి మనల్ని శుద్ధీకరించడం కోసం తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు చేయి వదిలిపెట్టాడు. మనలను నీతిమంతులుగా చేయాలని పాపమెరుగని ఆయన్ని పాపంగా చేసి ఆయన చేయి వదిలిపెట్టాడు. మన శాపము నుండి మనల్ని విముక్తులనుగా చేయటానికి ఆ కరుణామయుడైన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి శాపగ్రస్తుణ్ణిగా అనుమతించాడు. ఐదవదిగా మనలను రెండవ మరణము నుండి తప్పించడానికి. ప్రియులరా, రెండవ మరణం భయంకరం. అది అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి స్థలం. ప్రియులరా, భయంకరమైనటువంటి స్థలం. శరీరము నుండి ఆత్మ వేరు కావటం మొదటి మరణం అయితే, నిత్యుడైనటువంటి దేవుడి నుండి శాశ్వతంగా ఎడబాటవటం రెండవ మరణం. గుర్తుపెట్టుకోండి, దేహములో నుంచి ఆత్మ వేరైపోవటం మొదటి మరణం. రెండవదిగా ప్రియులరా, నిత్యుడైన దేవుని దగ్గర నుండి మన ఆత్మ దూరంగా వెళ్ళిపోవటమే, శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవటమే రెండవ మరణం. ప్రియులరా, మనం గనుక తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి చేతిని విడిచిపెట్టకపోతే మనం రెండవ మరణమే, మనకిక రెండవ మరణమే. ప్రియులరా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాల్లో ప్రియులరా, ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటి అంటే, యేసు ప్రభు వారంటే ఇక్కడ సహజంగా మనకేమైద్దో తెలుసా, ముందు భౌతికంగా మరణిస్తాం, తర్వాత దేవునితో ఎడబాటు కలుగుద్ది. అక్కడ తీర్పు, మన ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిద్ది. కానీ యేసు ప్రభు విషయంలో ముందే ఏం జరిగిందో తెలుసా? దేవునితో ఎడబాటు జరిగింది, ఆ తర్వాత భౌతిక మరణం వచ్చింది. అంటే ముందుగానే ఆయన ఏం చేశాడు? దేవునితో మానవుడికి ఎడబాటు కానటువంటి రక్షణ కార్యమును ఆ సిలువలో, ఆ 4వ మాటలో మానవుడు దేవుడికి ఎడమైపోకుండా, ఆత్మ దేవునికి ఎడం కాకుండా ఉండే విధముగా దానికి క్రయము ఆయన చెల్లించేశాడు. ఆయన చెల్లించేశాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రాణం పోకముందే
దేవునికి శాశ్వతంగా నీవు నేను మన ఆత్మ ఎడబాటు కాకుండా ఆయన చేశాడు. కాబట్టే యేసు ప్రభువారు దేవుడి నుండి ఆయన బ్రతికుండగానే వేరై ఆయన ఏం చేశాడో తెలుసా? నా చేయి వదిలిపెడితే వదిలిపెట్టావయ్యా, మనుషుల చేయి వదిలిపెట్టొద్దని మానవుడి చేతిని దేవుడి చేతిని వాళ్ళిద్దరి చేతులను ఏం చేశాడు? కలిపాడు. కలిపి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ కార్యం పూర్తి చేసి తన ప్రాణాన్ని పెట్టేశాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! ఇక రెండవ మరణమునకు మన మీద అధికారము లేదు. ఆయనను మనం విశ్వసిస్తే, ఆయన కోసం బ్రతికితే, ప్రియులరా, నువ్వు ఎక్కడికి పోయినా ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రియులరా, ఈ భూమి మీద వదిలిపెట్టాడు. నువ్వు భయపడుతున్నావేమో, ఒంటరిని అయిపోయాను అని అనేక సార్లు నువ్వు భయపడిపోతున్నావేమో. లేదు, అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన వారితో కూడా ఉన్నాడు. మోషే మిద్యాను అరణ్యములో తిరుగుతుంటే ఆయన మోషేతో ఉన్నాడు. ఏలియా గుహలో ఒంటరిగా కూర్చొని ఉంటే దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనతో ఉన్నాడు. పౌలు శీలల్ని ఒళ్ళంతా చితగొట్టి చెరసాలలో వేసి కాళ్లకు బండలు బిగించి రక్తం కారేటట్లుగా కొట్టి ఆ చీకటి గదిలో పడేస్తే క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఎవరిని చేయి వదలలేదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మనలను విడిచిపెట్టని దేవుడు. ఆయన మన కోసం తండ్రి అయిన దేవుడి నుండి అలోక పాపమంతా తన మీద వేసుకొని ఓ దేవుడికి ఎడమయ్యాడు. అందుకే ఆ తండ్రి కుమారుల బంధం అక్కడ గ్యాప్ వచ్చేసింది. దేవా, నా దేవా అని పిలవాల్సి వచ్చింది. తండ్రి అని పాపం ఉన్నప్పుడు తండ్రి అని పిలవటానికి అవకాశం లేదు. ఇప్పుడు పాపం ఆయన మోస్తున్నాడు కాబట్టి దేవుడిని న్యాయ తీర్పు కోసం అడుగుతూ, అయ్యా, ఈ పాపం నా మీద ఉంది, అంత మాత్రం చేత నన్ను విడిచిపెట్టొద్దయ్యా, ఈ లోకానికి వెల చెల్లిస్తున్నానయ్యా అని వెల చెల్లించి మన కోసం ఆయన సిలువలో యాగమైపోయాడు. ప్రియ సంగమా, అందుకే చివరిగా దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో ఎందులో ఆయన చేసిన ఒక భక్తుడు ఉపకారాన్ని ఏమని పోల్చాడో చెప్తాను. ఉన్నవాడు, పరిశుద్ధుడు, కరుణామయుడు, రక్షకుడు, మృత్యుంజయుడు. ఉపకారము ఏందంట? ఉన్నవాడు. చెప్పండి, ఏం చూస్తున్నారు కళ్ళప్పగిచ్చి? ఉన్నవాడు, పరిశుద్ధుడు, కరుణామయుడు, రక్షకుడు, మృత్యుంజయుడు. ప్రియులరా, సిలువలో ఇన్ని మేలులు మనకి చేసి ఆయన తన ప్రాణమును అప్పగించాడు. ఈ 4వ మాటలో ఎంత గొప్ప దీవెన దాగి ఉంది. చివరికి మన చేయి, తండ్రి అయిన దేవుని చేయి, సిలువలో యేసు ప్రభు చేయి విడిచిపెట్టబట్టి, ఆయన పాపములన్నిటికీ శిక్ష వేయబట్టి ఈ రోజున తండ్రి చెయ్యి పట్టుకునే అవకాశం పాపివైన నీకు నాకు ఈ భాగ్యం దొరికింది. ఆయన కుమారుడు కుమార్తెగా తీర్చిదిద్దబడి నాకిక రెండవ మరణము లేదు అనే ధైర్యం ఈ రోజున మనకి దేవుడు అనుగ్రహించి ఉండగా ఆ ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన